ఎలా ఉన్నారు అందరూ? ప్రతిరోజు ఇలా మొక్కల ముచ్చట్లు నాకు తెలిసినవి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ప్రకృతిని ఇష్టపడేవారు, మొక్కల ప్రేమికులు నా ఈ చిన్న ప్రయత్నం ఏదో కొంత మీకు ఉపయోగాన్ని, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ కనువిందు చేసే చక్కని పూల మొక్క పోయిన్సెటియా. ఇది వైవిధ్యమైన స్పర్జ్ కుటుంబం యూఫర్బియేసి యొక్క ముఖ్యమైన పుష్పించే మొక్క జాతి. 1834లో యూరోపియన్లు మొదటిసారిగా పోయిన్సెటియాను వర్ణించారు. ఇది ఎరుపు మరియు ఆకుపచ్చ ఆకులకు ప్రసిద్ధి చెందింది. క్రిస్మస్ పూల ప్రదర్శనలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీన్ని హిందీలో లాల్పట, బెంగాలీలో లైపాట, కన్నడలో పోయి అంటారు. రోజుకి కనీసం 6 గంటలు ఇండైరెక్ట్ సన్లైట్ అవసరం. దీనికి ఇండోర్లో పెంచుకోవాలనుకుంటే దక్షిణ, తూర్పు లేదా పడమర ఎక్స్పోజర్ ఉన్న ఎండ తగిలే గదుల్లో పెంచుకోవాలి. కిటికీలకు దగ్గరగా ఎండ తగిలే విధంగా పెట్టుకుంటే చక్కగా పెరుగుతాయి. ప్రాపర్ కేర్ అండ్ అటెన్షన్ ఉంటే పోయిన్సెటియా ఎయిర్ అంతా బ్లూమ్స్తో ఉంటుంది. ఓవర్ వాటరింగు, పూర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటే మొక్క దెబ్బతింటుంది. ఎప్పటికప్పుడు సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. పోయిన్సెటియాస్లో తెల్లదోమ ఆశిస్తుంది. దాన్ని గమనిస్తూ నిర్మూలించుకోవాలి. ఇవి ఫేమస్ ఇండోర్ ప్లాంట్స్. వీటి అందం పువ్వులకు బదులుగా బ్రాక్ట్లు అంటే రంగుల ఆకులు ఫలితంగా ఉంటుంది. వాటి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి పొదగా కూడా పెంచుకోవచ్చు. అయితే మంచు కురిసే టైంలో మనుగడ సాగించలేవు. ఈ ఇండోర్ ప్లాంట్కి నైట్రోజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎన్పీకే 20 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. సాయిల్ మిక్సింగ్ 1 వంతు సాయిల్, 1 వంతు కంపోస్ట్, 1 వంతు శాండ్ తీసుకోవాలి. వెల్ డ్రైన్డ్గా ఉండాలి. వీటి కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మంచి ఉల్లాసానికి, విజయానికి ప్రతీకైన ఈ క్లాసిక్ క్రిస్మస్ ట్రీ యొక్క విశేషాలు ఇవి. ఫ్రెండ్స్, కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.